దేశీయ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏం జరుగుతుంది? పెద్దలు రాజీనామాలు చేస్తున్నారు, లెక్కల్లో తేడాలు ఉన్నాయి. అందుకనే డిపాజిట్ మదుపులో నమ్మకం సరుగుతుందన్నమాట. ఇది ఇటీవల కాలంలో ఆయా బ్యాంకుల్లో చోటు చేసుకున్న పరిణామాలు డిపాజిట్ మదుపులో నమ్మకాన్ని సరళిస్తున్నాయన్నమాట. ముందు బకాయిలను మించి బోర్డు రూమ్ వారితో బ్యాంకుల సమస్యను ఎదుర్కొంటారు. ఉన్నత స్థాయి అధికారుల రాజీనామాలు, లెక్కల్లో తేడాలు చూస్తే అసలు ఈ బ్యాంకులో ఏది జరుగుతుందనే సమస్య మనకు అందరికి వస్తున్నమాట. ఎస్ బ్యాంక్ సంక్షేమం గురించి చూస్తే యావత్ దేశీయ బ్యాంకింగ్ రంగంపై ఏ మేరకు ఒత్తిడి కలిగిందో చెప్పనట్లేదు. బ్యాంకులోని పాలనాపరమైన సమస్యలు, మదుపర్ల విశ్వాసాన్ని కూడా ఎస్ బ్యాంక్ దెబ్బతీసింది. ఫలితంగా ఆ బ్యాంక్ మార్కెట్ విలువ కుదేలింది. చివరికి నిఫ్టీ ప్రధాన సూచికలు కూడా దూరమైంది. 2018 సెప్టెంబర్లో ఆర్బీఐ బ్యాంక్ సహాయ ఆఫీసర్ రాణా కపూర్ బోర్డు నుంచి వైదొలిగించి ఆదేశించింది. ఆ తర్వాత రవనీత్ గిల్ చేతికి బ్యాంక్ పగ్గాలు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 2020 మార్చిలో బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎస్బీఐతో పాటు ఐఏఐసి, యాక్సిస్, కోటక్ మహీంద్రా తదితర బ్యాంకుల సాయంతో సమస్య గట్టెక్కలేదు. బ్యాంకులో పాలనాపరమైన వ్యవహారాలు ఎంత సున్నితంగా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రైవేట్ రంగానికి చెందిన బడా బ్యాంకులు చాలా వాటిలో గత కొన్నేళ్ల నుంచి ఉన్నత స్థాయి పదవుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు వ్యాపార లేదా మేనేజ్మెంట్ వ్యూహాత్మక, నిర్ణయాత్మక కారణాలుగా ఉన్నాయన్నమాట. అలాగే రిటైర్మెంట్, ఇతర సంస్థలు మెరుగైన ఉద్యోగావకాశాలు కూడా చెప్పుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల పాలనాపరమైన అంశాలు ఈ మార్పుకు దారితీశాయన్నమాట. నిజానికి ఆర్బీఐ గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన ఆర్థిక సుస్థితి నివేదిక 2025లో భారతీయ బ్యాంకుల స్థూల నిరర్థకాస్తుల నిష్పత్తి లేదా మొత్తం రుణాల ముందు బాకీల వారట 2.1% ఉన్నట్లు తేలింది. మార్చి చివరిలో ఇది 2.2% ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎన్పీఏలు ప్రైవేట్ బ్యాంకులు 1.7%, సర్కారు బ్యాంకులు 2.5% ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ప్రతిష్ట ఎన్పీఏల కంటే ఇతర అంశాలుగా ఎక్కువ మసకబారుతుందన్నమాట. అటాన్ చక్రవర్తి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గుడ్ బై చెప్పిన దగ్గర నుంచి మార్కెట్లో ఈ బ్యాంక్ షేర్ విలువ దాదాపుగా 87,000 కోట్లు కరిగిపోయాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో కూడా ఇదే జరుగుతుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఈ మధ్య ఒక మోసం వెలుగులోకి వచ్చింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ కార్యకలాపాలను లోపాలను కూడా చెప్తున్నమాట. ఈ 590 కోట్ల మోసం కేసులో హర్యానా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటిదాకా 11 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అక్కడ బ్యాంకింగ్ రంగమే కీలకం. అలాంటి బ్యాంకుల్లో మోసాలు, పాలనాపరమైన లోపాలు, ఆర్థిక అవతలు ఇప్పుడు డిపాజిట్లు మదుపు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మధ్య ఐసిఐసిఐ బ్యాంకులోని చందా కొచ్చుకర్ వ్యవహారమే కూడా ఇలాంటిదే. ఆ బ్యాంకులు ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. కార్పొరేట్లతో కుమ్మకి అడ్డగోలుగా అప్పులు ఇచ్చి బ్యాంకులను రిస్కులో పడేసింది చందా కొచ్చర్. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో విశ్వనీయత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా, ప్రైవేట్ రంగ బ్యాంకులైనా అమాయక డిపాజిట్లను ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉంటేనే వాటి మనుగడ గుర్తు చేస్తున్నారు. లేకపోతే యావత్ దేశం సంక్షోభంలో పడుతుందన్నమాట. 3 నెలల్లో నిఫ్టీ బ్యాంక్ సూచి ఓవరాల్గా దాదాపుగా 9.88% క్షీణించింది. ముఖ్యంగా దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టాక్ వాల్యూవే 27% పడిపోయింది. గడిచిన వారం రోజుల్లోనే ఇంచుమించు 7% నష్టాలు వాటిల్లమాట. బ్యాంకింగ్ రంగంలో బలహీనపడిన ఇన్వెస్టర్ సెంటిమెంట్కు ఇది నిదర్శనమాట. సాధారణంగా బ్యాంకులకు అతిపెద్ద సమస్య ముందు బకాయిలు అంటే బ్యాలెన్స్ షీట్ రిస్కులు ఉంటాయన్నమాట. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలితే ప్రైవేట్ బ్యాంకులు ఈ తలనొప్పి చాలా తక్కువ. కానీ అంతకుముందు ఇబ్బందులు బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అటాన్ చక్రవర్తి అన్యంగా రాజీనామా చేశారు. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. తన వ్యక్తిగత విలువలు, నైతికత విరుద్ధంగా బ్యాంక్ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ తప్పుకోవాలన్నట్టు అతను చెప్పుకొచ్చారన్నమాట. బ్యాంకులో పాలనాపరమైన సంక్షేమం అనుమానాలు రెక్కించిందట. ఆ తర్వాత బ్యాంకులో మిగతా పెద్ద వివరణ ఇచ్చినా మార్కెట్ జరగదు, నష్టం మాత్రం జరిగిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఇండియా దీనిపై స్పందిస్తూ ఆందోళన చెందనక్కర్లేదు, మదుపుల్లో భయాలు పెడాలని చెప్పినా సరే ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా జరుగుతుందన్నమాట. గడబిడలు జరుగుతున్నట్టు అందరూ అనుకుంటున్నారు. దేశంలో ప్రైవేట్ బ్యాంకులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాటికి మంచి నియంత్రణ ఉంచాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.